రైట్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్ వివక్ష. ఈ వివక్ష అన్న పదం మనం ఇటీవల కాలంలో తరచుగా వింటున్న పదం, తరచుగా చూస్తున్న పదం. మరి వివక్ష అనేది వేళ్ళూనుకుపోతున్న నేటి సమాజంలో వివక్ష రహిత సమాజాన్ని నిర్మించగల అభ్యుదయవాదులు ఎంతమంది ఉన్నారు అంటూ కూడా మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఆత్మ ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. మరి మహానుభావులు వారు చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలను కీర్తించుకుంటూ గుర్తుంచుకోవాల్సిన నేటి తరుణంలో నేటి యువత కానీ నేటి మరి ప్రజలు కానీ మరి వివక్షలకు గురి చేస్తూ వారినే వివక్షలకు గురి చేస్తూ మరి వారి మీద ఈ యొక్క వ్యాఖ్యలు చేయడం కానీ లేదా దురుసుగా మరి కామెంట్ చేయడం కానీ మనం చూస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో. మరి అదేవిధంగా మరీ ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద మరి ఈ యొక్క వివక్షత మరి కొనసాగుతుందంటూ కూడా అభ్యుదయవాదులు మరి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మరి ఒక ఆగ్రహ జ్వాలను కూడా రగిలిస్తున్న అంశంగా మనం తీసుకోవచ్చు. ఇదే అంశం మీద వివక్ష ఇంకెన్నాళ్ళు అనే అంశం మీద మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు దళిత సేన ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ పాల్తెట్టి పెంటారావు గారు. ముందుగా వారిని మనం ఇన్వైట్ చేద్దాం. పెంటారావు గారు నమస్తే, వెల్కమ్ టు ద షో అండి. జై భీమ్, నమస్తే. రైట్ పెంటారావు గారు, మరి వివక్ష అన్న పదం ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తోంది. మరి ఈ వివక్ష ఇంకెన్నాళ్ళ పాటు మనం సహిద్దాం? వివక్ష రహిత సమాజాన్ని ఎప్పుడు నిర్మించుకునే బాటలో మనం అందరం పయనిద్దాం, మీరేమంటారు? మహనీయుడు భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో దుర్మార్గమైనటువంటి ఈ వివక్షని బాల్యం నుంచి ఆయన అంతిమ శ్వాస వరకు దీని వికృత రూపాలన్నింటినీ కూడా అనుభవించారు. అనుభవించిన క్రమంలోనే ఆయన ఈ దుర్మార్గమైనటువంటి వ్యవస్థ చూపుతున్నటువంటి వివక్షని రూపుమాపాలనేటువంటి దృఢమైన సంకల్పంతో ఆత్మవిశ్వాసంతో స్వయం శక్తితో స్వయం కృషితో ఆ మహనీయుడు నిరంతరం తన శ్రమ ద్వారా భారతదేశంలో కానీ లేకపోతే ఇతర ప్రపంచ దేశాల్లో కానీ ఉన్నటువంటి అన్ని పోరాటాలని అన్ని గ్రంథాలయాల్ని చదివి ఈ వ్యవస్థకు మూలం ఏమిటనేటువంటి దాన్ని ఆయన గ్రహించిన తర్వాత అనేక మంది త్యాగదనుల తాలూకా జీవితాలని అధ్యయనం చేసినటువంటి మహోన్నతమైన మేధావిగా విద్యావేత్తగా భారతదేశంలో పుట్టి మానవ విలువల కోసం తప్పించినటువంటి గౌతమ బుద్ధుని మొదలుకొని ఆయన మహాత్మా జ్యోతిబా పూలే, వారి సతీమణి సావిత్రిబాయి పూలే, సాహు మహారాజ్, నారాయణ గురు, అంతకుముందు పాతకాలంలో ఉన్నటువంటి భక్తి ఉద్యమకారులు లేక బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వివక్ష మూల పురుషులుగా చలామణి అవుతున్నటువంటి బ్రాహ్మణ ఆధిపత్యం ఉన్నటువంటి వ్యవస్థలో యోగి వేమన కానీ లేదా పెరియార్ గారు కానీ ఆఖరిగా మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ వరకు ఈ సమాజంలో చాతుర్వర్ణ వ్యవస్థని తెచ్చి బ్రాహ్మణ ఆధిపత్యం అనేటువంటి వలసవాద ఆర్య తెగ ఈ దేశం మీద ఎంత దుర్మార్గమైనటువంటి అణచివేతను కొనసాగించింది, వ్యవస్థను ప్రదర్శించింది. ఆ వ్యవస్థ కారణంగా భారతదేశం సుమారు 1000 ఏళ్ల పాటు బానిస సంఖ్యలోకి నెట్టబడింది. ఆ నెట్టబడడానికి ప్రధానమైన కారణమైనటువంటి వివక్ష, వ్యవస్థ వెనుకున్నటువంటి కులం, ఆ కులాధిపత్యం, వాటి ప్రభావం వల్లనే వివక్ష అనేటువంటి భారతదేశంలో వేల సంవత్సరాలుగా వేలుకుంది. ఇక్కడ పెంటారా గారు, అంటే వివక్ష అనేది మరి మహానుభావుల పుట్టుక కంటే ముందుందా, మహానుభావులు పుట్టిన తర్వాత ఉందా? మరి వివక్షకు ప్రధాన కారణాలు అసలు ఏంటంటారు? వాటిని ఎలా పరిష్కరించే అవకాశం ఉందంటారు మీ మాటల్లో? ప్రపంచ భారతదేశ చరిత్రని కానీ అధ్యయనం చేసినట్టయితే భారతదేశం సుభిక్షమైనటువంటి అన్ని సహజసిద్ధమైన వనరులు ఉన్నటువంటి భౌగోళికంగా ఏ రంగంలోనైనా కానీ సమర్థవంతంగా ఉన్నటువంటి దేశానికి సంచార జాతులైనటువంటి ఆర్యులు ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి అప్పటికి భారతదేశంలో నదీ నాగరికత బ్రహ్మాండమైనటువంటి కల్చర్తో ఉన్నటువంటి హరప్ప, మహంజోదారో అటువంటి నగరాల్ని నాశనం చేసి ఈ దేశ మూల పురుషులు లేనటువంటి ఆదిమ జాతుల మీద వాళ్ళు యుద్ధాలు చేసి జయించి వారి ఆధిపత్యం కోసం తయారు చేసినటువంటిది ఈ దేవుళ్ళు. ఆ దేవుళ్ళ పేరుతో చలామణి అవుతున్నటువంటి కులం, ఆ కులపరంగా ఆధిపత్యాన్ని చలాయిస్తున్నటువంటి బ్రాహ్మణ మనువాదులు అనేటువంటి విషయాన్ని చరిత్ర అనేటువంటి కొంచెం డెప్త్కు వెళితే మనకు అర్థమవుతుంది. అదే విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తను అనేక పరిశోధనలు చేసి ఈ రాముడు కృష్ణుడు లీలలు కావచ్చు, ఈ దేశంలో వాళ్ళ యొక్క పేరు మీద చలామణి అవుతున్నటువంటి ఆర్య బ్రాహ్మణవాద హైందవ తత్వాన్ని కావచ్చు,
ఆయన తూర్పాడబట్టారు, ఎండగట్టారు. శాస్త్రీయంగా అది అశాస్త్రీయమైందనేటువంటి దాన్ని రుజువు చేసి మానవ విలువలే దీనికి భారతదేశానికి నిజమైనటువంటి ప్రగతికి అభివృద్ధికి నాంది అని చెప్పి మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యాంగాన్ని అందించి ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ ప్రజాస్వామ్య విలువ రాజ్యాన్ని అందించినటువంటి మహోన్నతమైనటువంటి రాజ్యాధికార ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్. మరి అటువంటి మహనీయుడు ఆశించినటువంటి ఈ సమాజం స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, సమన్యాయం ఈ 4 స్తంభాల ప్రజాస్వామ్యాన్ని దుర్మార్గమైనటువంటి కులం, దాని ఆధిపత్యాన్ని చలాయిస్తున్నటువంటి ఆధిపత్య వర్గాలు ఎప్పుడు కులాన్ని పెంచి పోషిస్తూ వ్యవస్థని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారు అమలు చేస్తూ ఉన్నారు, సపోర్ట్ చేస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులు ప్రజల ఓట్ల ద్వారా అధికారానికి వచ్చినటువంటి నేటి ప్రజాస్వామ్య పాలకులు ఈ కులాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. సమభావం అనేది లేకుండా పోతుంది, సమన్యాయం అనేది లేకుండా పోతుంది. దుర్మార్గమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి కులాన్ని నెత్తిన వేసుకుని సాగుతూ ఉన్నారు. ఒకనాడైతే ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రశ్న ఒకటే ప్రశ్న, సావుకాడ ప్రశ్న, సన్నాయికాడ ప్రశ్న, పెళ్లికాడ ప్రశ్న, నీటికాడ ప్రశ్న, బడిలో ప్రశ్న, గుడిలో ప్రశ్న, ప్రశ్న 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 కుల ప్రశ్నయే కానీ కుశల ప్రశ్న లేదు నాడు. దాన్ని మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన తర్వాత కులం అనేటువంటి దాన్ని పాటిస్తే మాత్రం అది చట్టరీత్యా నేరం అని చెప్పి ఎప్పుడైతే ప్రకటించారో ఆర్టికల్ 17 ప్రకారంగా అప్పటి నుంచి ఈ ప్రశ్న తగ్గింది. కానీ పరోక్షంగా ఆయా జాతుల్ని పెంచి పోషిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఈ దుర్మార్గమైనటువంటి ఆధిపత్యాన్ని, వివక్షని కొనసాగేటట్టు చేస్తున్నారు. అందులో భాగమే ఇవాళ ఒకనాడు ఉన్నటువంటి పాలకులు ఉదాసీనంగా ఉండి కులం తాలూకా ప్రాధాన్యత పక్కన పెట్టినట్టు వాళ్ళు కొంత ఉదారవాదంగానే పరిపాలన చేసి కులాన్ని డైల్యూట్ చేశారు. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ యొక్క పునాదుల మీద అధికారానికి వచ్చినటువంటి ఆ బీజేపీ పాలకులు ఇవాళ దేశంలో కులాన్ని, వివక్షని పెంచి పోషిస్తూ ఉన్నారు. పరోక్షంగా ఈ విధానాన్ని తీసుకెళ్తున్నటువంటి వారి మీద తగిన జాగ్రత్తలు కానీ చర్యలు కానీ తీసుకోకపోవడం వల్ల వివక్ష రోజు రోజుకి పెరుగుతూ ఉంది. రైట్ పెంటర గారు, అంటే సాటి మనిషిని సాటి మనిషిగా చూడలేని దానాన్ని మనం వివక్షగా తీసుకోవచ్చు. ఒక నిర్వచనం అనేది మనం సాధారణంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. వివక్ష అంటే ఏంటో, మరి ఈ వివక్ష అన్నది కులాల మధ్య లేకపోతే మతాల మధ్య మనుషుల మధ్య ఉండవలసిందే, కానీ మరి ఆ యొక్క మహానుభావులను అంటుకొని వెంటాడుతోంది ఈ వివక్ష. దీని మీద మీరేమంటారు? మంచి ప్రశ్న వేశారు దుర్గా ప్రసాద్ గారు. ఈ దేశాన్ని ఏ రకంగా కూడా రూపం లేనటువంటిది కులం అనేటువంటి భావన, అది భావదాస్యం. ఈ భావదాస్యానికి ఒక రూపం లేదు. అందుకనే మహాకవి గురున్ జాషువా గారు తన ఆవేదనని ఎంతో చక్కగా తన పద్యంలో ఆవేళ ఉటకిస్తారు. నా కవిత వధూటి వదనంబు నెగదది చూసి రూపు రేఖ కమనీయ వైఖరులుగాంచి భలీ భలీ అన్నవారే నీదే కులమన్న ప్రశ్న బలించి చివాలున లేచిపోవచ్చో బాకున కృమ్మినట్లగున్ పార్థవ సార్థవ సింప సిగ్గగున్ అంటాడు ఆ మహాకవి గురున్ జాషువా గారు. ఈ కులం యొక్క ప్రాధాన్యతని, కులం యొక్క నీచమైనటువంటి విధానాన్ని అంత చక్కగా తన పద్య రూపంలో వివరించినటువంటి చరిత్ర ఈ దేశంలో ఉంది. అంచేత నీ కవిత వధూటి వదనంబుడు ఎగదకు చూసి నువ్వు రాసినటువంటి ఆ కవిత్వంలో ఉన్నటువంటి సారాంశం, ఆ ప్రతిభ, ఆ పాఠం అనేది ఆహా ఓహో ఎంత గొప్పగా ఉందని చెప్పినటువంటి ఆ మనిషే ఈ కులం ఏదన్న ప్రశ్న వేసిన తర్వాత ఆ కులం పేరు చెప్పిన తర్వాత అడగటం, చెప్పటం. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అంతవరకు వాడు అడిగే వరకు, వీడు చెప్పే వరకు కులం తెలియనటువంటి స్థితి ఉన్నప్పుడు కులం అడిగితే చెప్పిన తర్వాత చిచ్చిచ్చి అని చెప్పి లేచి పారిపోవటం. ఒకవేళ కులం ఇంకొకటి చెప్పాడు అనుకోండి, వీడికి ఆ భావన రాదు. ఈ యథార్థంగా చెప్పాడు కనుక దాని మీద వాడికి ఆ భావన వస్తుంది. కాబట్టి కులం అనేటువంటి ఒక భావ దాస్యమే తప్ప దానికి ఏ రకమైనటువంటి శాస్త్రీయమైనటువంటి ఆధారాలు కానీ ఇంకోటి కానీ లేవు. ప్రకృతి కులం లేదు, నీటికి కులం లేదు, నిప్పుకు కులం లేదు, సూర్యుడికి కులం లేదు, చంద్రుడికి కులం లేదు, ఆఖరికి కులం లేదు, నిద్రకు కులం లేదు, చూపుకు కులం లేదు, రుచికి కులం లేదు, ఆహారానికి కులం లేదు, ఆఖరికి తిన్నటువంటి ఇన్పుట్ వెళ్తే అవుట్పుట్ విసర్జన కులం లేదు. దేశంలో కులమైన దాన్ని పట్టుకొని వాలాడుతున్నటువంటి హైందవ సమాజం యొక్క దౌర్భాగ్య స్థితే ఈ వివక్షకి కారణం. అది మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అవేళ చెప్పారు. అందుకే ఆయన చెప్తారు, కులం పునాదుల మీద ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేము,
కుల రహిత సమాజం, మానవ సమాజం కావాలనేటువంటిది అంబేద్కర్ మహనీయుని యొక్క జీవితాశయం కళ. ఆ కళ కోసం ఆ జాతుల్లో పుట్టినటువంటి వారు ఖచ్చితంగా కుల రహిత సమాజం కోసం మేమందరం పోరాటం చేస్తా ఉన్నాం. మేమందరం కులాంతర వివాహాలు చేసుకుంటా ఉన్నాం. ఆ మహనీయుడు కూడా ఆఖరిది పడిలో ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడు వీళ్ళందరి యొక్క సలహాలు తీసుకుని గాంధీ నెహ్రూని ఒక కుల రహితంగాని మనం చూపించబడాలని చెప్పి ఒక బ్రాహ్మణ డాక్టర్ని సవతిని పెళ్లి చేసుకున్నటువంటి చరిత్ర భారతదేశంలో ఉంది. మరి ఇటువంటి విధానాల ద్వారా ఈవేళ భారతదేశం ఒక నూతనమైనటువంటి మంచి మానవత్వంతో కూడినటువంటి విలువల కోసం ప్రయాణం చేయాలి. కానీ ఒకనాటి రాచరిక వ్యవస్థలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల పేరుతో ఈ దేశాన్ని మళ్ళా ఫస్ట్ పట్టించడం కోసం లేదా విదేశీయుల దాస శృంఖలాలకు నెట్టేదాని కోసం ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక విషయాన్ని మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను దుర్గా ప్రసాద్ గారు. మరి నిజంగా మీ కులానికి అంత శక్తి ఉంటే, మీ కుల ధర్మానికి అంత పట్టున్నట్టయితే 1000 సంవత్సరాల పైచీలకు పవిత్రమైన భారత మాతను చెప్తా ఉన్నాం మనం ఇవాళ. ఈ భారత మాత బానిస సంఖ్యల్లోకి మొఘలులు, యవనులు, అరబ్బులు, తురుస్కులు, ఫ్రెంచ్, డచ్, ఇంగ్లీష్ వారు ఇన్ని జాతుల చేతుల్లోకి పోయినప్పుడు ఏం చేసింది మీ కులం? ఏం చేసింది మీ రాచరిక వ్యవస్థ? ఏం చేసింది మీ దేవుళ్ళ మహిమ? ఈ రామబాణానికి తిరుగులేదు, వజ్రాయుధానికి తిరుగులేదు, మరి కృష్ణుడి యొక్క చక్రానికి తిరుగులేదు, సుదర్శన చక్రానికి తిరుగులేదు, లేదా కనకదుర్గ తాలూకు సోలానికి తిరుగులేదు అని చెప్పుకుంటూ ఇవాటికి బతుకుతున్నటువంటి హైందవ బ్రాహ్మణ సమాజం ఎందుకు ఆ రోజు దేశాన్ని రక్షించలేకపోయింది? ఇతర జాతుల నుంచి ఎదిరించలేకపోయింది, పోరాటం చేయలేకపోయింది? వినండి ఒక్క మాట. అంబేద్కర్ సాధించినటువంటి ఈ మన పోరాడు సాధించుకున్న స్వాతంత్ర్యానికి రాజ్యాంగం అందించి లౌకిక ప్రసక్తి లేని లౌకిక రాజ్యాంగాన్ని, మత ప్రసక్తి లేని రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి ఈ చరిత్రని, ఆ చరిత్ర ద్వారా ఒక మనిషి, ఒక వ్యక్తి, ఒక ఓటు అనేటువంటి దాని మీద, ఒకే వాల్యూ అనే దాని మీద ఈవేళ అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర పాలకులు కులం పిచ్చిలో ఎందుకు మగ్గిపోతా ఉన్నారు? వివక్షను ఎందుకు పెంచి పోషిస్తా ఉన్నారు? మన సీఎం గారిని ఒక యువకుడు రాజస్థాన్ పేరుతో ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నటువంటి సీఎం గారు ఈ కుల వ్యవస్థను పాటించిన దుర్మార్గుల మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? నువ్వు రాజ్యాంగబద్ధంగా పరిపాలించడానికి అర్హుడేనే ఒక ప్రశ్న వేసుకోవాలని చెప్పి దళితులు, దళిత క్రైస్తవులతో అధికారానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. నీ తాలూకా ఈ అధికార పీఠాన్ని ఎవరిచ్చారు, ఎవరు భుజాన్ని వేసుకున్నారు నీ జెండాని నిన్ను గుండెల్లో పెట్టుకుని అనే వాస్తవాన్ని రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా జగన్మోహన్ రెడ్డి ఆలోచించకపోతే పతనం అంచుల్లోకి వెళ్ళిపోతున్నావు. ఖచ్చితంగా నువ్వు గడప గడపకి వెళ్తారని చెప్తున్నావు. మేము గొంతుకి నీ దళిత వ్యతిరేక విధానాన్ని తీసుకుని వెళ్తాం. ఎంతమందిని అరెస్ట్ చేస్తావో, ఎన్ని రోజులు పరిపాలన చేస్తావో మా మీద నీ ఉక్కుపాదాన్ని ఓపి ఈ టీవీ ద్వారా మీకు నేను విజ్ఞప్తి చేస్తానని మార్చుకోని పద్ధతిని, లేకపోతే నీ పత్రాన్ని చూసే వరకు మేము పోరాటాన్ని తీసుకెళ్తాం. చంపుతావు, తెరుస్తావు, నీవేం చేసుకుంటావో చేసుకో. ఎంతకాలం నీ అధికార మదం? రాజుల చరిత్రలో ఎంతో మంది నాశనం అయిపోయారు. అందులో నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నీ ఆలోచన మార్చుకోకపోతే హెచ్చరిక కూడా చేస్తా ఉన్నా అని చెప్పి దళిత రాష్ట్ర అధ్యక్షులుగా మీ ద్వారా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను. రైట్ అండి పెంటార గారు, మరి దీనికి సంబంధించి వివక్ష అనేది మనుషులను వేధిస్తోంది, మనసులను వేధిస్తోంది, ఏకంగా సమాజాన్ని ఒక రుగ్మత వైపుకు నెట్టివేస్తోంది. మరి ఈ క్రమంలో వెళుతుంటే మరి ప్రజలు ఏర్పాటు చేసుకున్న, ప్రజాస్వామ్యంలో భాగంగా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాలు ఏం చేయాలి, ఏం చేయాల్సి ఉంది, అసలు ఏం చేస్తున్నాయా లేదా వీటిని వివక్షని పూర్తిగా సమూలంగా నిర్మూలించడానికి? రాజ్యాంగంలో ఆర్టికల్ 17 అటువంటి చాలా స్పష్టంగా చెప్తుంది. ఒకనాడు ఈ వ్యవస్థలో ఏదైతే కులం అనేది ఆధిపత్యం చలాయించిందో అది చట్టరీత్యా నేరం. కుల వివక్షత, అణచివేత అనేటువంటి చట్టరీత్యా నేరం అని చెప్పి రాజ్యాంగం చెబుతా ఉంది. ఈ కులాన్ని ఇక్కడ నుంచి పారదోడడం కోసం, ఎరాడికేట్ చేయడం కోసం ప్రతి జిల్లాలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ అనేటువంటి దాన్ని, మానిటరింగ్ కమిటీ అనేటువంటి దాన్ని ప్రభుత్వం గతంలో ఎస్సీ కమిషన్ ద్వారా అమలు చేసింది. ప్రతి నెలలో ఒకరోజు కలెక్టర్లు, పోలీసు యంత్రాంగం ఈ ఏదైతే నామినేట్ చేయబడినటువంటి కమిటీ ఉందో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఖచ్చితంగా అక్కడ వెళ్ళి సమభావాన్ని, సమన్యాయాన్ని, కులరహితంగా ఉండాల్సినటువంటి అవసరాన్ని, ఆవశ్యకతని చెప్పాలనేటువంటి చాలా స్పష్టంగా ఉంది. కానీ ఆ ప్రయత్నాన్ని నేటి పాలకులు అమలు చేయట్లేదు. రాజకీయ పునరావాసంగా కొంతమందిని నామినేట్ చేస్తున్నారు. వాళ్ళ ఆ పార్టీలకి ఏదో కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం అనేటువంటి దీంతో చలామణి అవుతా ఉంది కమిటీ. అది మారాలి. చిత్తశుద్ధితో ఈ కుల వివక్షని పారదోడడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. ఇందులో రాజకీయ పార్టీలకి ప్రధానమైనటువంటి పాత్ర ఉంది. ఆ రాజకీయ పార్టీలు
గ్రామంలో నుంచి వాళ్ళు ప్రారంభించాలి. సద్భావన యాత్రని తీసుకోవాలి. వీళ్ళంతా ఈ స్వచ్ఛ భారత్ అన్నారు మోడీ గారు. అయ్యా, నువ్వు స్వచ్ఛ భారత్ని తీసుకొని వెళ్ళు. పై కుళ్ళు కోసం నువ్వు మాట్లాడుతున్నావు. మీ మనసులో ఉన్నటువంటి కుల అహంభావం అనే కుళ్ళిని తీసేస్తేనే భారతదేశం సుభిక్షంగా ముందుకు వెళ్తుంది. లేకపోతే ఖచ్చితంగా మళ్ళా మనం తెచ్చుకున్నటువంటి ప్రాణ త్యాగాల ద్వారా వచ్చినటువంటి స్వాతంత్ర భారతాన్ని వ్యాపార పరంగా మీరు ప్రైవేటు వ్యక్తులకి అమ్మేస్తా ఉన్నారు. పబ్లిక్ రంగ సంస్థల్ని ఆ ప్రైవేటు ద్వారా ఈ దేశాన్ని కొనుక్కున్నటువంటి పారిశ్రామికవేత్తలందరూ కూడా విదేశాలతో సంబంధాలు పెట్టుకుని మళ్ళీ ఈ దేశాన్ని అమ్మేసే ప్రమాదం ఉంది. మన ప్రజాస్వామ్య హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. దయచేసి ఆలోచించండి. ఈ మాటని అవేళ మొట్టమొదటిగా రాజ్యాంగ పరిషత్కి రాజ్యాంగాన్ని సమర్పించినటువంటి సభలో మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో మనం ఎందుకు మన స్వాతంత్ర్యాన్ని రాజ్యాన్ని కోల్పోయాం, మరి ఎంతో పోరాడి తెచ్చుకున్నటువంటి అర్పణతో తెచ్చుకున్నటువంటి ఈ ప్రజాస్వామ్యాన్ని కూడా కులరహితంగా తీసుకొని వెళ్తేనే కాపాడుకోగలుగుతాం. లేకపోతే మళ్ళా మన స్వతంత్రాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా మహనీయుడు ఆవేళ పార్లమెంట్లో చెప్పడం అనేటువంటి జరిగింది. కాబట్టి వివక్ష వీళ్ళందరికీ తెలియదు కాదు. వీళ్ళు పరోక్షంగా ఈ వివక్షని చూసి చూడనట్టు ఊరుకున్నారు. ఇటీవల కాలంలో అటు మోడీ గారు వచ్చిన తర్వాత బీజేపీ ఆర్ఎస్ఎస్ తాలూకు ప్రభావంతో వారు కాస్త తల వంచుకుని లేకపోతే వాళ్ళు చెప్పిన మాటలకు అడుగులు మడుగులు వచ్చుతా ఉన్నారు. ఆయన బీసీ అని చెప్పుకుంటూనే అంబేద్కర్ గారికి ఒక పక్క నమస్కారం పెడుతూ నీ వల్ల టీ అమ్ముకున్నాను ప్రధానయ్యని ఒక పక్క చెబుతూనే ఈ టీ అమ్ముకునేటువంటి సామాజిక అణచవేతకు గురైనటువంటి వర్గాల యొక్క హక్కుల్ని ఆయన పరోక్షంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు హరిస్తా ఉంటే చూస్తూ ఊరుకున్నారు. కానీ ఇక్కడ నేను క్రైస్తవుడిని మా తాత దగ్గర నుంచని ఆ కోణంలో వచ్చి వీళ్ళ ప్రాణం పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పీఠాధిపతుల దగ్గరికి పోయి వాళ్ళకి నమస్కారం పెట్టుకుని ఆయన హిందువుగానే నేను రెడ్డి అనేటువంటి మరి భావన వారికి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు. కానీ ఈ కులం అనేటువంటి రెడ్డి కులం అనేటువంటి అహం ఆయన నెత్తిన ఇవాళ పులుముకొని ఈవేళ దళిత క్రైస్తవ ఆదివాసీ మైనార్టీ స్త్రీల పట్ల జరుగుతున్న దాడుల్లో ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అది కాదు జగన్మోహన్ రెడ్డి గారు. దయతో మీరు మానవతా దృక్పథంతో ఏ వర్గం ప్రయోజనాలు మీకు ఈవేళ అధికారాన్ని ఇచ్చినాయో ఓట్లు ఆ అధికారాన్ని వినియోగించుకుని ఆ వర్గ ప్రయోజనాలను మీరు కాపాడాలి. ఈ కులం తాలూకా ప్రభావాన్ని మరి అంచెలంచెలుగా తగ్గించే దానికోసం మీరు ఇప్పటికైనా చిత్తశుద్ధితో కృషి చేయాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మా కోసం ఉన్నటువంటి రాజ్యాంగపరమైన హక్కులు రెండు విధాలా ఉన్నాయి. ఒకటి ఉద్యోగం. అది ఉద్యోగాలు ఎక్కడిస్తున్నారు? రిజర్వేషన్ పబ్లిక్ రంగ సంస్థల్లో ఇస్తున్నారు. మరి మోడీ గారు ఆ పబ్లిక్ రంగ సంస్థల్ని ఉన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని సుమారు 32 మంది ప్రాణత్యాగం చేసి ఈ ఉక్కు కర్మాగారాన్ని తెచ్చుకున్నారు. ఆవేళ పాలకులు దయతో ఇవ్వలేదు. ఇక్కడ అభివృద్ధి చేయడం కోసం పోరాడితే తలోకి ఆవేళ శ్రీమతి ఇందిరా ఉక్కు కర్మాగారాన్ని ఇవ్వటం జరిగింది. అటువంటి పోరాడి తెచ్చుకున్నటువంటి ఉక్కు కర్మాగారాన్ని మీరు కాదు అంచేత మీరు రాజ్యాంగబద్ధంగా దళితులు పొందుతున్నటువంటి ఉద్యోగాల్లో రిజర్వేషన్ తీసేయడం కోసం ప్రైవేటైజేషన్ అనేటువంటి పిచ్చులో మీరు కొట్టుకుపోతున్నారు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రైవేటైజేషన్ వల్ల రిజర్వేషన్ వర్గాలకి రైట్ పెండరే గారు, అంటే ఈ కుల వివక్షత కానీ వివక్షకు సంబంధించినవి కానీ నిషేధం అంటూ కూడా చట్టాలు చేసినప్పుడు ఆ చట్టాలు కాస్త పెద్ద పులుల్లా లేదా సింహాల్లా కనిపిస్తున్నాయి. మరి తీరా అమలు దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ పళ్ళు లేని లేదా కూరలు పీకివేసిన సింహాలు కూరలు పీకివేసిన పులుల్లా కనిపిస్తున్నాయి. మరి అమలులో ఏమన్నా లోపాలు ఉన్నాయా లేకపోతే చట్టాల్లోనే లోపాలు ఉన్నాయంటారా? వివక్షతను మనం ఎలా పూర్తిగా సమూలంగా నిర్మూలించే అవకాశం ఉందంటారు? పెంటరా గారు వినిపిస్తుందా? ఎస్, చేసినటువంటి చట్టాన్ని పాలకులు చిత్తశుద్ధితో అమలు చేయాలి. దాన్ని అమలు చేస్తారా లేదనేటువంటి జవాబుదారీతనాన్ని అడగాలి. ఖచ్చితంగా వాళ్ళకి ఒక నిబంధనని లేదా ఒక టార్గెట్ ని ఇచ్చి ఆ టార్గెట్ ప్రకారంగా ఈ చట్టం అమలులో నువ్వు ఎంతవరకు అమలు చేశావు, ఒకవేళ అమలు కాకపోతే ఏ రకమైన అవరోధాలను ఎదుర్కొన్నావు, అవరోధాలను ఎదుర్కోవడానికి ఏం చేయాలని పాలకులు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. అధికార యంత్రాంగానికి కావాల్సిన సూచనలు సలహాలు ఇవ్వాలి. అలా అప్రమత్తం చేయట్లేదు, జవాబుదారీతనం లేదు, నిర్లక్ష్యంగా పోతా ఉన్నారు. 12 మంది ప్రివెన్షన్ ఆఫ్ SC/ST అట్రాసిటీ యాక్ట్ 1989 ఏదైతే పోరాడి సాధించుకున్నామో మేము, ఆ చట్టాన్ని
ఇటీవల బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డైల్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తే మళ్ళా పోరాటం చేసి 12 మంది యువకులు దేశవ్యాప్తంగా దళితులు తమ ప్రాణాలను అర్పించి ఆ చట్టాన్ని యాజిస్ట్రేట్ గారు రిస్టోర్ చేయించి మళ్ళీ మంత్రివర్గంతో ఆమోదం పొందింది. ఆ చట్టం అమలు చేయడంలో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం 41 నోటీస్ ఇచ్చేసి దాన్ని కూడా నీళ్లుగారుస్తూ ఉన్నారు. మరి యాజిస్ట్రేట్ గా గతంలో ఉన్నటువంటి చట్టం తాలూకు యాజిస్ట్రేట్ అమలు అనేది జరుగుతున్నప్పుడు 41 నోటీస్ అనేది ఇవ్వడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదైందంటే అరెస్ట్ చేయాల్సిందే, వాళ్ళు జైలుకి వెళ్లాల్సిందే. నెల రోజుల తర్వాత కానీ మళ్ళీ వాళ్ళకి బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం కూడా చట్టంలో లేదు. అందుచేత ఆ రకమైనటువంటి చట్టంలో ఉన్నటువంటి ప్రాధాన్యతని వీళ్ళు డైల్యూట్ చేసేసి 41 నోటీస్ ఇచ్చేసి ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం దళితుల యొక్క రక్షణ నీరుగారుస్తున్నటువంటి విధానం పోలీసు యంత్రాంగం చేస్తుంది. మరి ఆ విషయం ముఖ్యమంత్రి గారికి తెలియదా అండి? వాటి పాలకులకి మంత్రులకు తెలియదా అండి? మేము ఎప్పటికప్పుడు విషయాలు చెబుతూనే ఉన్నాం. మరి మీకు ఒక విషయాన్ని నేను ముఖ్యమంత్రిని అభినందిస్తానండి. పాలన అనేటువంటిది లేకపోతే ప్రభుత్వ పథకాలను గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళాలని చెప్పి వారు వాలంటరీ వ్యవస్థను పెట్టారు. ఈ వాలంటరీ వ్యవస్థ 50 ఇళ్లలో ఏం జరుగుతుంది అనేటువంటిది అక్కడ కూర్చొని ప్రతి క్షణం ఈవేళ పాలతేట పెంటారావు ఏం మాట్లాడుతున్నాడు, ఏం వ్యూహం వేస్తున్నాడు అనేది తెలుసుకోగలుగుతున్నాడు ఆయన. మరి అంతటి యంత్రాంగంలో సమాచారాన్ని తెచ్చుకుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ దళితులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని లేక చట్టాలు వివక్షతకు గురవుతున్నటువంటి విధానాన్ని, చట్టాన్ని పోలీసు యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం నీరుగారుస్తున్నటువంటి విధానం వారికి తెలియదా అండి? వారు తెప్పించుకోలేరా అండి? కావాలని ఆయన దళితులను అణచవేయాలని చెప్పి కేంద్రంలో వాళ్ళు ఏది చెప్తే రాష్ట్రంలో ఈయన అది చేస్తున్నాడు. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. అందుకే ఒక మాట మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ పార్టీ వారైనా దళితుల సంక్షేమం కోసం ఉన్నటువంటి సంక్షేమ పథకాలని ఎత్తివేయలేదు, నీతిగార్చలేదు. కానీ ఈయన అధికారానికి వచ్చిన 3 సంవత్సరాల్లో దళితుల సంక్షేమ పథకాలు 29 పథకాలను ఎత్తేశారు. అందులో ఇటీవల అంబేద్కర్ మహనీయుడి పేరు మీద ఉన్నటువంటి విదేశీ ఎడ్యుకేషన్ విధానాన్ని ఈయన జగనన్న విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన అని చెప్పి అక్కడికే వస్తున్నాను పెంటరే గారు. మరి ఇప్పుడు అంబేద్కర్ గారు మనకి ఏం చేశారు, ఎంత త్యాగం చేశారన్నది దేశ అదేవిధంగా రాష్ట్ర అదేక మరి ప్రపంచ దేశాలకు కూడా తెలిసిన విషయమే. కానీ వారి యొక్క చిత్రపటానికి సంబంధించి కూడా నిషేధాజ్ఞలు మరి అమలవుతున్నాయి. మరి ఇదే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, మరి ఏపీకి సంబంధించి రావులపాలెంలో ఘటనలో కూడా పేపర్ ప్లేట్స్ మీద మరి వారి యొక్క బొమ్మను చిత్రీకరించడం, ఆ యొక్క బొమ్మల్ని మరి ఎందుకు వేశారని ప్రశ్నించిన యువకులను కూడా అరెస్ట్ చేయడం, అదేవిధంగా మరి తిరుపతి దగ్గర అలిపిరి ఘటనలో కూడా అంబేద్కర్ గారి చిత్రపటాన్ని మరి ఆ యొక్క గుడిపైకి అంటే కొండపైకి పంపించేందుకు కూడా నిషేధం విధించడం, ఇదంతా దేనికి సందేశంగా తీసుకోవచ్చు అంటారు? వివక్ష ఇంకా వేళ్ళునుకుంటోంది అనుకోవచ్చు అంటారా? ఏమంటారు దీనికి మీరు? ఈ వివక్ష అనేటువంటిది ఇటీవల కాలంలో ఒక కొత్త రూపాన్ని సంతరించుకుందండి. ఆ కొత్త రూపం ఏంటంటే కేంద్రంలో బీజేపీ పరిపాలనలోకి వచ్చిందండి. బీజేపీ వెనకని బీజేపీ నడిపిస్తున్నది, అధికారం తెచ్చింది ఆర్ఎస్ఎస్ అనేటివి, రాష్ట్రీయ స్వయం సేవక సంస్థ అండి. వాళ్ళు మా సనాతన ధర్మం, హిందూ ధర్మం, దేశాన్ని రక్షించుకోవడం అనే పదానికి అర్థం తెలియక దేశాన్ని ఇతర జాతుల్లోకి నెట్టింది వాళ్ళ యొక్క ధర్మం అనే విషయాన్ని వాళ్ళకి తెలిసే వాళ్ళు మరలా ఇతర దేశాల నుంచి వచ్చారు. వారు ఒకనాడు ఆర్యులు, వాళ్ళ సంతతి అయినటువంటి వీళ్ళు మళ్ళీ ఇతర దేశాలకు పోవడం అనేది వీళ్ళ ఇంటర్నల్ ఎజెండా అండి. అలా పంపించడం కోసం వీళ్ళు ఈ లౌకిక మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని లేకపోతే ఆయన భావాన్ని అణచవేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఫోటోతో ఉన్న బ్యానర్ కారు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి చెబుతున్నారు కదా. మరి అంబేద్కర్ గారు తెచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో అధికారానికి వచ్చారు కదా. మరి రాష్ట్రపతి ఏమవుతారు, ప్రెసిడెంట్ ఏమవుతారు, మంత్రులు ఏమవుతారు? వీళ్ళందరూ అంబేద్కర్ అసలు రాజ్యాంగం ద్వారా పరిపాలన చేయట్లేదా? లేకపోతే వీళ్ళు రాసుకున్నటువంటి మరుధర్మం ద్వారా పరిపాలన చేస్తున్నారా? ఒకసారి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. ఆత్మవంచంతో బతుకుతున్నారు వాళ్ళు, ఆత్మవంచంతో కులాన్ని పట్టుకొని వేలాడుతున్నారు. దానికి ఏ రకమైనటువంటి నిర్వచనం లేదు, ఆధారం లేదు. నేను ఇప్పుడు వేళ రాజునని చెప్తానండి, వాళ్ళు చెప్పగలరా అండి నేను రాజును కాదు ఇంకొకటి అని? రైట్ పెంటరే గారు, మరి ఇప్పుడు ఈ వివక్షత మరి పూర్తిగా వైదొలగాలి అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు ఫైనల్గా? సార్, రాజ్యాంగాన్ని తూచా అమలు జరిపితే సమసమాజం వస్తుంది. కొత్తగా ఎవరు ఏ విధానాలు తేవాల్సిన అవసరం లేదు. భారత రాజ్యాంగంలో మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా వ్యక్తి స్వేచ్ఛకు ప్రాథమిక హక్కులు ఇచ్చారు.
పాలకుల బాధ్యతకి ఆదేశిక సూత్రాలు ఇచ్చారు. ఈ ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులు కూడా మానవుని యొక్క విలువలకు భంగం కలుపుకోకుండా పాలన సాగాలి. అదే ప్రజాస్వామ్యం యొక్క ప్రధానమైన లక్ష్యం. దాన్నే ఆయన మహనీయుడు చెప్పాడు. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అండ్ జస్టిస్ అనేటువంటి 4 స్తంభాలు. ఈ 4ని ఈ దేశ ప్రజలందరికీ అందించగలిగితే, అవకాశాలు ఇవ్వగలిగితే ఈ దేశం సుభిక్షంగా 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకోటండి, దున్నించే వాడి చేతిలో వేల ఎకరాలు భూమి ఉంది, 100 ఎకరాల భూమి ఉంది. దున్నుకునే వాడికి భూమిని ఇవ్వాలండి. ఈ దేశం అతి తక్కువ కాలంలోనే ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా అభివృద్ధి చెందుతా ఉంది, చెందగలదు. కాబట్టి దున్నించే వాడి చేతి నుంచి భూమిని తీసి దున్నుకునే వాడి చేతికి భూమిని అందించమనండి. ఈ సంక్షేమ సావకబారు పథకాలతో పనిలేదు, ప్రజలు ఖచ్చితంగా బతుకుతారు. దానికి నేనే ఉదాహరణ. కాస్త కోస్త భూమి ఉన్నటువంటి ఒక దళితుడిగా నేను నా తండ్రి చదివించినటువంటి చదువు ద్వారా చదువుకుని నేను ఉద్యోగం చేసి వాళ్ళు గౌరవప్రదంగా బతుకుతా ఉన్నాను, ఆత్మగౌరవంతో ముందుకు వెళ్తా ఉన్నాను. కాబట్టి భూమిని ప్రధాన ఉత్పత్తికారకమైన భూమిని పంపిణీ చేయాలి, కానీ పంపిణీ చేయలేదు సరికదా. ఆ భూ కొనుగోలు పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎత్తేసారు. ఎప్పుడో ఒకనాడు పథకాల గురించి, పథకాల ఎత్తివేత గురించి మరి ఒకసారి మనం మాట్లాడుకుందామండి. దానికి రిలేటెడ్ ఒక మాట చెప్పి నేను ఇస్తాను. దానికి రిలేటెడ్ చెప్తున్నాను. ఆ భూ కొనుగోలు పథకం ఎత్తేసారు. మరలా ఇప్పుడు ఎప్పుడో ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో 70-75 ప్రాంతంలో ఇచ్చినటువంటి భూముల్ని ఇళ్ల స్థలాల పేరుతో లేదా సజ్జల పేరుతో వీరు ఆ భూములు తీసేసుకుంటున్నారు. దళితుల్ని రైట్ అండి బయట పెట్టి మేము ఖచ్చితంగా గొంతుకి ఈ మా జాతుల మీద, మా హక్కుల మీద జరుగుతున్నటువంటి ఉక్కు పాదాన్ని తిప్పికొట్టడం కోసం, లేకపోతే వ్యతిరేకత తిప్పికొట్టడం కోసం మేము సమాయత్తం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే మా యువకుడు రాజేష్ అనేటువంటి యువకుడి మీద కేసులు పెట్టారని విన్నారు. మరి అది జరిగితే మీ పత్రాన్ని మీరు కోరుకోవడం కోసం మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు. మేము మంచి వాళ్ళం, స్నేహశీలుగా ఉన్నవాళ్ళు, అంబేద్కర్ వారసులుగా ముందుకెళ్తున్న వాళ్ళమే తప్ప చేతగాని వాళ్ళం కాదనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు, వారి మంత్రివర్గం ఆలోచించాలని చెప్పి మీ ద్వారా నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. రైట్ పెంటరా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. దళిత సేన ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ పాల్తెట్టి పెంటరా గారు తన యొక్క అభిప్రాయాలను వ్యక్తీకరించారు. మరి భారత రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు జరిపితే వివక్ష అనేది తావు లేకుండా ఉంటుంది, వివక్ష రహిత సమాజాన్ని కూడా పునర్నిర్మించే అవకాశం ఉంటుంది. ఇందుకు ప్రతి ఒక్క అభ్యుదయవాది కూడా ఈ యొక్క వాదాన్ని భుజం మీద వేసుకొని ముందుకు వెళితే మరి ఒక చక్కటి సమాజాన్ని పునర్నిర్మించే అవకాశం ఉంటుంది. అక్కడ మరి ఎటువంటి వివక్షతలు, ఎటువంటి మరి అపోహలు, ఎటువంటి అనుమానాలు లేని మరి ఆ యొక్క సుస్థిరమైన సమాజాన్ని క్రియేట్ చేసుకునేందుకు మేము కూడా సిద్ధమంటున్నారు పాల్తెట్టి పెంటరా గారు. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరి ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ కీప్ వాచింగ్.